మరి నీ పాదులే కదయ్యా, మోడీగారు ధరించాను, నేను ధరించాను, నువ్వు ధరించాను, అందరూ ధరించాను, ఆ పాదులే కదయ్యా. ఎక్కడ వివక్షత ఉన్నది? ఎక్కడ లేదు. నీ మనసులో మాత్రం ఉన్నది. నువ్వు నాయకుడిగా ఎదగాలంటే నీకు సమాజంలో సమస్యలు కావాలంటే వాళ్ళ సమాజంలో నాయకుడు ఎదగాలంటే వాళ్ళకి సమస్యలు కావాలి. ఆ సమస్య విద్య చూపించి దాన్ని ఎదగడానికి స్వార్థము ప్రయత్నిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మనందరూ జాగ్రత్తగా చూసి అడుగులు వేసే ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చాక పూర్ణ మాత జాత లింగ వర్ణ అర్థ వయోభేదానికి స్వస్తి. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముత్తైదులు, వితంతులు, పండితులు, పాపలందరూ స్వస్తి. ఇదే భారతదేశం చెప్పిన వసుదైక కుటుంబము. అదే భారతీయత, అదే హిందూ ధర్మము. అవి గొప్ప ధర్మంలో మనం జీవిస్తున్నాం. ఈ దేశంలో ఈ ధర్మంలో పుట్టినందుకు గర్వించు.